అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణం 9వ రోజులో భాగంగా మనం భృగు మహర్షి గురించి తెలుసుకుందాం. భృగు మహర్షి బ్రహ్మ యొక్క మానస పుత్రుడు. ఈయన సప్తర్షుల్లో కూడా ఒకరు. ఒక్కసారి నైమిషారణ్యంలో ఒక చాలా పెద్ద యాగం జరుగుతుంది. ఈ యాగాయం యొక్క ఫలాన్ని ఎవరికి ఇవ్వాలని ఋషులు నిర్ణయించడానికి త్రిమూర్తులలో ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో ఎవరు ప్రధాన దేవుడు అని నిర్ణయించుకోలేకపోతారు. తమలో తర్జనలు పడుతూ ఉంటే భృగు మహర్షి తాను ముగ్గురిని పరీక్షించి ఎవరు ప్రధాన దేవుడో, ఎవరికి ఈ యజ్ఞఫలం చెందుతుందో నేను తెలుసుకుని వస్తానని చెప్తారు. ముందుగా భృగు మహర్షి బ్రహ్మలోకం వెళ్తారు. బ్రహ్మలోకం వెళ్ళేటప్పటికీ బ్రహ్మగారు మాతా సరస్వతి సంగీత వీణ వాయిస్తూ ఉంటే ఆ వీణ సంగీతం వింటూ భృగు మహర్షి యొక్క రాకను గుర్తించకుండా అది వింటూ పరవశిస్తూ ఉంటారు. అది చూసి కోపించిన భృగు మహర్షి, బ్రహ్మ, నేను వచ్చిన తర్వాత కూడా మీరు నా యందు కనీసం చూడను కూడా చూడలేదు, అందువల్ల మీకు భూలోకంలో ఎటువంటి పూజలు కానీ ఎటువంటి ఆలయాలు కానీ ఉండవు అని శపించి అక్కడి నుంచి వెనతిరుగుతారు. ఇక తర్వాత కైలాసానికి వెళ్తారు. కైలాసానికి వెళ్ళినప్పుడు శివుడు, పార్వతి ఒక ఆంతరంగిక మందిరంలో ఉంటారు. శివుడు కూడా భృగు మహర్షి యొక్క రాకను అంతగా గుర్తించి ఆయనకి ఎదురేగి ఆహ్వానం పలకరు. ఇది కొంతసేపు ఎదురు చూసిన తర్వాత భృగు మహర్షికి కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకు శివయ్యను, శివ, మీరు నా యొక్క రాకను గుర్తించలేదు, నా రాకకు మీరు ప్రాధాన్యం ఇవ్వలేదు, అందువల్ల మీకు లింగ రూపంలోనే భూలోకంలో పూజలు ఉంటాయి, మీకు మనుష్య రూపంలో పూజలు ఉండవు, విగ్రహ రూపంలో పూజలు ఉండవు అని చెప్పిస్తారు. ఇక మిగిలింది వైకుంఠం, విష్ణులోకం. ఇక విష్ణులోకం వెళ్ళేటప్పుడు కూడా ఇదే పరిస్థితి ఇంచుమించు. మాతా లక్ష్మి అండ్ శ్రీ మహావిష్ణువులు తమ శయన మందిరంలో ఆదిశేషు పైన ఉంటారు. భృగు రాకను చూసి ఉంటారు, రాకను గుర్తించినట్టు ఉంటారు. నిజంగా వారికి తెలియదని కాదు, భృగు మహర్షి యొక్క కోపం తారాస్థాయికి చేరుతుంది. గబగబా వడివడిగా వెళ్ళి కోపంతో శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో తన్నుతారు. ఇక్కడ లక్ష్మీదేవి కొలు ఉండే స్థలంలో. అది చూసి లక్ష్మీదేవి ఒకంత ఆశ్చర్యపడి ఆగ్రహం చెందుతుంది. కానీ శ్రీ మహావిష్ణువు చాలా శాంతంగా, అయ్యో స్వామి మహర్షి, నా కఠినమైన వక్షస్థలాన్ని మీరు తన్నినందువల్ల నా ఆభరణాలు గుచ్చుకుని మీ పాదం ఎంత నొచ్చుకుందో అని ఆయన ఎడమ పాదాన్ని స్పృశిస్తూ ఆయన ఎడమ పాదంలో ఉన్న ఒక నేత్రాన్ని చిదిమి వేస్తారు. అది అహంకార నేత్రం. ఆ అహంకార నేత్రం చిదిమిపోవడంతోనే భృగు మహర్షి తన యొక్క కోపాగ్నిని అంతా ఉపశమించుకునేలాగా చేసి ఎంతో నొచ్చుకుని, అయ్యో ఎంత తప్పు చేశాను అని చెప్పి చాలా పశ్చాత్తాపం చెందుతారు. కానీ శ్రీ మహావిష్ణువు ఆయనకు చెప్పి, నేను ఇది అంతా లోక కళ్యాణం కూడా జరుగుతుంది, ఇందులో మీరు ఒక పాత్ర మాత్రమే, తప్పకుండా నేను యజ్ఞఫలం అందుకోవడానికి వస్తానని చెప్పి భృగు మహర్షికి నచ్చజెప్పి పంపిస్తారు. కానీ ఆ లక్ష్మీదేవి కోపం భూలోకానికి రావటం మనం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని అవతారం ఈ స్టోరీ నుంచే మనకు వచ్చింది, అది వేరే విషయం. కానీ భృగు మహర్షి ఈ మూడు లోకాలకి, అంటే సత్యలోకానికి, కైలాసానికి, అలాగే వైకుంఠానికి వెళ్ళి తనను తాను ఉద్ధరించుకుని పశ్చాత్తాపడి మహావిష్ణువు యొక్క శాంత స్వరూపాన్ని, ఆయన యొక్క దయను మహర్షులందరికీ వివరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన చెప్పే విషయం ఏంటంటే, ఇది జరిగిన తర్వాత విష్ణువు చాలా సహనమూర్తి, అలాగే శివుడు క్షమామూర్తి, ఇక బ్రహ్ముడు సృష్టికారకుడు. అందరిలోనూ భగవంతుని గుణాలన్నీ ఉన్నాయి. మనం దేవుడిని విభజించలేము, ఆయన ఒక్కడే. ఆయన గుణాలు మాత్రమే విభిన్న రూపాల్లో భాషిస్తాయి. మన హృదయం శాంతిగా ఉంటే దేవుడు ఎక్కడో కొలువు ఉండడు, దేవాలయాల్లో ఉండడు, మన మనస్సుల్లోనే నివసిస్తాడు. ఇది ఈ భృగు మహర్షి కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇక రేపు మనం వృక్ష పూజ మహిమ కథ గురించి తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.